నమస్తే, నేను మీ అశ్విని కుమార్. చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఇవన్నీ అంటూ కూడా కొత్తగా మనకి ఆన్లైన్లో లేదా SMS ద్వారా వాట్సాప్ల ద్వారానో మెసేజ్లు వస్తుంటే, లేకపోతే చిన్న చిన్న పేపర్ యాడ్స్ కూడా వస్తుంటాయి. చాలామందికి సేవ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు బిజీగా ఉండటం వలన, లేదంటే కరెక్ట్గా వాళ్ళకి గైడెన్స్ చేయకపోవటం వల్ల తెలియక వాళ్ళకి నిజంగా సేవ చేయాలని ఉన్నా ఇలాంటి యాడ్స్ చూసి ఆన్లైన్లోనో లేదా ఏదో రకంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, డొనేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిజంగా అక్కడ సేవా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్లో ఏం జరుగుతుంది, అసలు లోపల ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. దానికి వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ చేయాలని ఉంటుంది. ఆ సర్వీస్కి సంబంధించి ఎవరుంటారా అని ఆఫీసుల్లో ఆన్లైన్లో చూసి డొనేట్ చేస్తుంటారు. కానీ అన్ని చారిటబుల్ ట్రస్టులు ఒకటేలాగా ఉండవు. కొన్ని చాలా సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో నిర్వహిస్తూనే ఉన్నాయి. కొన్ని పోలీసులు రైడ్స్ జరిగినప్పుడు కూడా ఇలాంటి వాటిలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడినాయి కూడా. ఈ తెలుగు రాష్ట్రాల పక్క పెడితే తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో ఈ మధ్య ఇలాంటివి చాలా భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడు రాలేదు. కొంతమంది యూట్యూబర్స్ పెట్టారు, అట్లాగే సాంఘిక మాధ్యమాల ద్వారా ట్విట్టర్ కానీ ఫేస్బుక్లో కొంతమంది షేర్ చేశారు. అయితే ఇది జరిగి 10 రోజులు అవుతున్నా కూడా వీక్షకులు మళ్ళీ ఒకసారి అలర్ట్ కోసం అని చెప్పి ఈ వీడియో, ఇది తమిళనాడులో ఎంత ఘోరం జరుగుతుందంటే నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అధికార పార్టీని పక్క పెడదాం, అక్కడ ఇది కూడా వాళ్ళు ఇల్లీగల్ వాటి మీద ఫైట్ చేయరు. డిఎంకే పార్టీ కనీసం ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ, ఏఐడిఎంకే, ఎన్టీకే లేదా ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీలు దీని మీద నోరు ఎందుకు మెదపలేదు అనేది కూడా మనకి ఒకంత ఆశ్చర్యానికి అట్లాగే అనుమానం కూడా కలిగిస్తుంది. దాదాపు నేను మాట్లాడుతోంది లవ్ షోర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక నీలగిరి జిల్లాలో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, లవ్ షోర్. ఆ లవ్ షోర్ చారిటబుల్ ట్రస్ట్ మీద పోలీసులకి జూలై 8వ తారీఖు ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి ఒక కంప్లైంట్ అందింది. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అక్కడికి వెళ్ళారు. ఆ చారిటబుల్ ట్రస్ట్ని రైడ్ చేశారు. రైడ్ చేసినప్పుడు అక్కడ ఆ ట్రస్ట్ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరూ కూడా లేరు. పోలీసులే తలుపులు బద్దలు కొట్టుకొని వెళ్ళారు. వెళితే అక్కడ లోపల వాళ్ళకి 13 మంది మానసిక వికలాంగులు, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి డీటెయిల్స్ కూడా లేవు. ఒక 13 మంది మానసిక వికలాంగుల్ని గొలుసులతో కట్టి బంధించి ఉన్నారు. వాళ్ళని విడిపించారు పోలీసులు. సో ఇది ఓకే అనుకుందాం. కానీ కొద్దిగా ఇంకొక గదిలోకి వెళ్ళి తవగా వాసన వస్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళు అక్కడ తవ్వితే దాదాపు 20 శవాలు బయటపడ్డాయి. అవి అక్కడ ఎందుకు పూడ్చిపెట్టారు, అసలు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఆశ్రమంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇప్పటివరకు బయటికి రాలా. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నది అగస్టిన్ అనే అతను కాలికట్ నుంచి వచ్చాడు. 1999 నుంచి కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ అక్కడ ఉంది. చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ కాదు, అక్కడ ఏం బోర్డు కనబడదు, ఏం ఉండదు. లోపల ఏం జరుగుతుందో బయట నరమానవుడికి కూడా తెలీదు. దాదాపు 25 సంవత్సరాలు అక్కడ ఏం నడిచింది అనేది కూడా ఇప్పటికే ఎవరికి అందుబాటుని రహస్యమే. 25 సంవత్సరాల్లో ఎంతమంది అక్కడ అవయవాల ట్రాఫికింగ్ ఏమన్నా జరిగిందా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా, క్లినికల్ ట్రయల్స్ జరిగినాయా? ఇప్పటికే 20 శవాలు పూడ్చిపెట్టినవి బయటపడినాయంటే ఇంకా ఈ 25 సంవత్సరాల్లో ఎంతమందిని అక్కడ హత్య గావించబడ్డారు లేదా ఎంతమందిని పూడ్చిపెట్టారు? ఈ 13 మంది మానసిక వికలాంగులు కూడా ఎక్కడ వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు, ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటకు రావాల్సి ఉంది. దర్యాప్తు శరమామూలే తమిళనాడులో చాలా నిదానంగా నడుస్తూ ఉంటుంది. ఎప్పటికి బయటకు వస్తాయనేది మనం అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. దాదాపు ఈ గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ మృతదేహాలను పూడ్చిపెట్టడం ఇవన్నీ అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ అగస్టిన్ కూడా పోలీసులు రైడ్కి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అతను తన కుటుంబ సభ్యులతో సహా పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కమిషనర్ కూడా ఈరోజు నోరు మెదుపుతున్నారు. దానికి అక్కడ చారిటబుల్ ట్రస్ట్కి ఏం పర్మిషన్ లేదని, మా నుంచి కూడా ఎవరు అక్కడికి వెళ్ళలేదు మానసిక వికలాంగులు, మేము ఎవరిని అక్కడ చేర్చలేదని 2024లో నోరు విప్పుతున్నారు. ఇది 1999 నుంచి అక్కడ నడుస్తుంది. దానికి ఎటువంటి అనుమతులు కూడా లేవు. అసలు ఈ నీలగిరి కొండల్లో ఎందుకు పెట్టారు, అక్కడ ఏం జరుగుతుంది, మానసిక వికలాంగుల మీద అయితేనే క్లినికల్ ట్రయల్స్ చేస్తే బయటికి ప్రపంచానికి తెలియదని వాళ్ళని ఎన్నుకున్నారా
లేదా అవయవాల ట్రాఫిక్ అక్రమ వ్యాపారం ఏమైనా నడుస్తుందా, ఇవన్నీ అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే నిజం బయటకు రావాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం అయితే ఎట్లాగూ మాట్లాడదు. మిగతా పార్టీలన్న కోర్టుకి దీన్ని తీసుకెళ్ళి కోర్టు కూడా తొందరగా వర్డిక్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ బాహ్య ప్రపంచానికైతే ఇలాంటి ట్రస్టుల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో అసలు తమిళనాడులో ముఖ్యంగా ఒక్క జూలై నెలలో తవ్వితేనే 20 శవాలు బయటపడినాయంటే ఇప్పటిదాకా అక్కడ ఏం నడిచింది, అగస్టిన్ ఎవరు, అతని వెనక ఉన్న వాళ్ళు ఎవరు, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కన్క్లూజన్లు ఏంటంటే అలర్ట్గా ఉండటం మన వైపు నుంచి కూడా చాలా మంచిది. ఎందుకంటే గమనించాను నేను కూడా, చాలామంది డొనేషన్ సేవా కార్యక్రమాలు చాలామంది చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి వీలు ఉన్నప్పుడు ఒకసారి అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ డబ్బులు కానీ డొనేషన్ సరైన మార్గంలోనే వెళ్తున్నాయా లేదా అన్నది ఎంక్వైరీ చేసుకొని ఇలాంటి వాటికి ఫండ్స్ డొనేషన్స్ ఇస్తే చాలా మంచిదన్నది నా పర్సనల్ అభిప్రాయం.